తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. మనది యువ భారతం. కొత్త ఓటర్లు ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తున్నారు. కొత్త తరానికి మరో ప్రత్యేకత ఉంది. వారంతా డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్నవారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారే. అందుకే వారి ఓటు ఇప్పుడు కీలకం కానుంది. వారు ఎవరి వైపు మొగ్గితే వారికే విజయావకాశాలు ఉంటాయి. వారి ఆలోచనల్ని ప్రభావితం చేయడానికి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ చెయ్యని ప్రయత్నాలే లేవు. మరి కొత్త జనరేషన్ ఓటు ఎవరికి? భారతదేశ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలక ఘట్టం 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం. అప్పటికే వారికి మంచి చెడ్డలు తెలుసుకునే తెలివితేటలు వస్తాయని భావించి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఈ ఓటు హక్కు కల్పించే నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా ప్రతి 5 ఏళ్లకోసారి ఓటర్లు, యువ ఓటర్లు భారీగా జమ అవుతున్నారు. ఈసారి ఓటర్ జాబితాలో చేరిన ఓటర్లకు ప్రత్యేకత ఉంది. ఇంటర్నెట్, డిజిటలైజేషన్ అనేవి జీవితాల్లోకి వేగంగా రావడం ప్రారంభమైన తర్వాత పుట్టిన తొలి తరమిది. అంటే వీళ్ళు పెరిగిందంతా టెక్ ప్రపంచంలో. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ లాంటి ఎన్నో వేల సోషల్ మీడియా యాప్స్ మధ్యలో ఈ తరం పెరుగుతూ వచ్చింది. ఈ జనరేషన్ చేతిలోనే ఈసారి ఓటింగ్ ఆధారపడి ఉంది. మన దేశంలో ఉన్న 140 కోట్లకు పైగా జనాభాలో 65% మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వాళ్ళు. మన జనాభాలో 25 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వాళ్ళు 50%. ప్రపంచంలోనే ప్రస్తుతం యువశక్తి ఎక్కువగా ఉన్న దేశం మనదే. ఇండియా టుడే బంబుల్ అనే డేటింగ్ యాప్తో కలిసి ఓ ఇంట్రెస్టింగ్ సర్వే చేసింది. దాంట్లో 46% మంది యువతీ యువకులు తాము డేటింగ్ చేయబోయే అమ్మాయి లేదా అబ్బాయి ఏ పొలిటికల్ ఐడియాలజీతో ఉన్నారనే విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. 15% మంది యువతీ యువకులు ఓటు వేయం అనే వాళ్లను డేటింగ్ చేయడానికి కూడా ఇష్టపడడం లేదని తేలింది. అంటే రాజకీయాలు ఆ స్థాయిలో కొత్త జనరేషన్కి ప్రయారిటీగా మారాయి. 2019లో ఓటు వేసిన ఫస్ట్ టైం ఓటర్లలో 1,50,00,000 మంది 18 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్లున్నారు. కానీ ఈసారి అంటే 2024లో 1,80,00,000 మంది 18 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉన్న ఓటర్లున్నారు. మరి వీళ్లను ఓట్లు అడగాలంటే ఎలా? ఏకైక మార్గం సోషల్ మీడియానే. కొత్త తరం పొలిటికల్ అప్డేట్స్ను ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుసుకుంటున్నారు. 26% మంది యూట్యూబ్, 17% మంది ట్విట్టర్ నుంచి, 12% మంది ఫేస్బుక్ నుంచి పొలిటికల్ అప్డేట్స్ పొందుతున్నారు. అందుకే పొలిటికల్ పార్టీలు కూడా స్ట్రాటజీలు మార్చాయి. డిజిటల్ క్యాంపెయిన్స్ను అగ్రెసివ్గా చేస్తున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్లతో రీల్స్ చేయించడం, వాళ్లను సన్మానించడం, కలవడం, మాట్లాడడం లాంటివి చేస్తున్నాయి. ప్రధాని మోదీ ఇన్ఫ్లుయెన్సర్లతో రీసెంట్గా ఏర్పాటు చేసిన మీటింగ్ కానీ, రాహుల్ గాంధీ యూత్ ఓటర్లతో యూనివర్సిటీల్లో ఏర్పాటు చేస్తున్న సమావేశాలు, తెలంగాణ, ఆంధ్రాల్లో సోషల్ మీడియా స్టార్లతో చేస్తున్న క్యాంపెయిన్లు ఇవన్నీ అందులో భాగమే. నెహ్రూ ప్రధానిగా పోటీ చేసినప్పుడు 47% యువతే కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ టైంలో విధించిన ఎమర్జెన్సీ యూత్కి చాలా కోపం తెప్పించింది. 28% మంది మాత్రమే కాంగ్రెస్ వైపు నిలబడ్డారు. మళ్ళీ 90లో రాజీవ్ గాంధీ వైపు యూత్ మళ్లారు. కొత్త మిలీనియం ఆరంభంలో బీజేపీ వైపు నిలబడింది యూత్ ఓటర్లే. 2014లో బీజేపీకి పడిన ఓట్లలో 34% యువ ఓటర్లు వేసినవే. 2019లో అది 41%కి పెరిగింది. 2014 అండ్ 2019లో కాంగ్రెస్ తరపున నిలబడిన యూత్ ఓటర్లు 19% మాత్రమే. యూత్ ఓటర్లు తమకు కావాల్సిన నాయకుణ్ణి గెలిపించుకుంటున్నారు. ఈసారి 10 ఏళ్ల పాలనపై బీజేపీ వికసిత్ భారత్ అని ప్రచారం చేసుకుంటోంది. కానీ దేశం నాశనం అయిపోయిందని కాంగ్రెస్ అంటోంది. ఎవరి మాటల్ని ఎక్కువ నమ్ముతారో వారికే ఓట్లేస్తారు కొత్త తరం. వారు ఎవరికి ఓట్లేస్తే వారికే విజయం. అందుకే వారు పవర్ చేంజర్స్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.